ఏదయా నా మీద యాది లేదయా, ఏదయా నా మీద యాది లేదయా, ఏదయా నా మీద యాది లేదయా, రాకుంటే నీ దయ నే చేసేదేమున్నదయా, ఏదయా నా మీద యాది లేదయా, రాకుంటే నీ దయ నే చేసేదేమున్నదయా, ఏదయా నా మీద యాది లేదయా, రాకుంటే నీ దయ నే చేసేదేమున్నదయా, ఏదయా నా మీద యాది లేదయా, రాకుంటే నీ దయ నే చేసేదేమున్నదయా, కోదండ రామా 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 కోదండ రామా, ఏదయా నా మీద యాది లేదయా, రాకుంటే నీ దయనే చేసేదేమున్నదయా, కోదండ రామా కోదండ రామా కోదండ రామా కోదండ రామా. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కాపీ రాగంలో కృతి చేయబడ్డటువంటి రామదాసు కీర్తన. చాలా చక్కగా పాడి వినిపించిన గాయనికి మరొకసారి అభినందనలు వందనాలు తెలియజేస్తూ మనం యోగ వాసిష్టంలో నిన్న ఈ కుంభుడి ప్రపోజల్ తోటి ఈ కుంభుడు చేసిన ప్రతిపాదనకి సికిధ్వజుడు కూడాను అంగీకరించడం జరిగింది కదా. అలా అయితే ఈ రాత్రికి ఒక మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలో మన ఇద్దరం శాస్త్రోక్తంగా వివాహం చేసుకుందాం అని చెప్పాడు కుంభుడు. సరే అంటే సరే అనుకున్నారు. రాత్రి అయింది. కుంభుడు ఆడదాల్లా అయిపోయారు. అప్పటికే అడవిలో దొరికే పదార్థాలు కొన్ని తన తపోమహిమ చేత కొన్ని సృష్టించి వివాహ సంబరాలన్నీ సమకూర్చుకుని ఉంచాడు కుంభుడు. వేరే పురోహితుడు లేకుండా వారికి వారే మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నంతలో శాస్త్రీయంగా వివాహ క్రతువును లఘువుగా పూర్తి చేశారు. ఆ రాత్రికి వాళ్ళు దంపతులుగా జీవించారు. తెల్లారింది. కుంభుడు మళ్ళీ మగవాడైపోయాడు. పగటిపూట వాళ్ళిద్దరూ మిత్రుల్లా ఉన్నారు. అడవుల వెంట తిరుగుతుండేవారు. రాత్రిపూట దంపతులుగా గడిపేవారు. కుంభరూపంలో ఉన్న చూడాల మధ్య మధ్యలో సెలవు పుచ్చుకొని స్వరాజ్యానికి వెళ్ళి రాజకార్యాలను చక్కబెట్టుకుని వస్తుండేది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఓ రోజున చూడాల సికిధ్వజుడికి భోగకాంక్ష మిగిలి ఉందో లేదో పరీక్షించాలని చూడాలనుకుంది. వెనువెంటనే ఆవిడ యోగమాయను ప్రయోగించింది. ఆ ప్రభావం వల్ల అప్పటికప్పుడే వారి ఎదుట పరివార సమేతుడైన దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. సికిధ్వజుడు దేవేంద్రుడిని చూసి వినయంగా నమస్కరించి భక్తిగా పూజించి, ఆర్య తమరి రాక కారణం ఏమిటి అంటూ అడిగాడనమాట. దేవేంద్రుడు ప్రసన్నంగా నవ్వి ఇలా అన్నాడు. రాజర్షి, మీ గురించి ఎప్పటినుంచో వింటున్నాం, స్వయంగా చూద్దామని వచ్చాం. ఇదిగో దేవ విమానం. జీవన్ముక్తులకు అర్హమైన స్వర్గసుఖాలన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ బోటి జీవన్ముక్తులు ఏది ఎలా వస్తే దాన్ని అలా స్వీకరిస్తారు అన్నాడు. సికిధ్వజుడు అన్నాడు, దేవరాజా, నాకు ఈ ప్రపంచం అంతా స్వర్గంగానే కనిపిస్తోంది. అణువణువున పరమానందం పొంగుతోంది కనుక ఆనందం కోసం ఇంకెక్కడికో రావాలని నాకు అనిపించటం లేదు అన్నాడు. మీరు చెప్పింది నిజమే, కాని పూర్వపు జీవన్ముక్తులంతా దైవవశాన వచ్చి భోగాలు అనుభవించారు. అదే యుక్తం అని నేను అనుకుంటున్నాను అన్నాడు. సికిధ్వజుడు మౌనంగా ఉండిపోయాడు. ఇంద్రుడన్నాడు, మీకు ఇష్టం లేదల్లే ఉందే, అయితే నేను ఇక్కడ ఉండడం దేనికింకా అన్నాడు. ఇప్పుడు రాలేను, తర్వాత చూద్దాం అన్నాడు. నీకు శుభం కాగాక అంటూ దేవేంద్రుడు మాయమైపోయాడు. ఈ సన్నివేశంతో చూడాలకు తృప్తి కలిగింది. ఇతనికి స్వర్గేచ్ఛ లేకపోయినా ఇంద్రుడి పట్ల వినయంగానే ప్రవర్తించాడు కనుక ఇతనికి సమబుద్ధి ప్రాప్తించినట్లే.
అసూయాద్వేషాల విషయంలో ఇతనెలా ప్రవర్తిస్తాడో చూద్దాం అనుకుని ఆ రాత్రి కుంభుడు మళ్ళీ ఆడదయ్యాడు. సికిధ్వజుడు తన అనుష్ఠానాలను పూర్తి చేసుకుని రోజూ పడుకునే గుహ దగ్గరికి వచ్చేసరికల్లా ఆడకుంభుడు ఎవడో అందగాడిని పెనవేసుకుని ఉల్లాసంగా ఉన్నాడు. ఆ సన్నివేశాన్ని చూసిన సికిధ్వజుడి మనస్సు చెదిరిపోలేదు. వారి సుఖానికి భంగం కలిగించకూడదని చప్పుడు చేయకుండా వెనక్కి వచ్చేసి ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. 1-2 నిమిషాలు గడిచేసరికల్లా కుంభుడు త్రోటుపాటు పడుతూ లేచొచ్చి దిగులుగా ముఖం పెట్టి, రాజా, వయసు పొంగు వల్ల కొంచెం తొందరపడ్డాను, నువ్వు కోపం తెచ్చుకోకే అన్నాడు. అప్పుడు నవ్వి, పిల్ల, అనవసరంగా వచ్చి నీ సుఖం చెడగొట్టినందుకు నువ్వే నన్ను క్షమించు. నాకు ఎవరిపైనా కోపం లేదు. నేను కుంభుడు ఇద్దరం కూడా రాగద్వేషాలను జయించిన వాళ్ళం. నువ్వు కుంభుడివి కాదు, పాపం శాపగ్రస్తమైన ఒక సామాన్య జీవి. అందుకే నీ మీద నాకు కోపం లేదు. నీ సుఖం నువ్వు చూసుకో. అయితే మునికులాల్లో మునిజనుల మధ్య తిరుగుతున్నాం కనుక సాధువుల నిందకు నేను ఈ జంకాలి కనుక ఇక్కడి నుంచి మనిద్దరం భార్యాభర్తలుగా కాక కేవలం స్నేహితులుగా ఉండిపోదాం అన్నాడు. ఈ పరీక్షతోటి చూడాలి రాజుకి జ్ఞానస్థితి పూర్తిగా వచ్చిందని తృప్తిపడింది. అందుచేత ఆమె ఒక్క క్షణంలో ఆలోచించి తన ఆడకుంభ వేషాన్ని వదిలిపెట్టేసి స్వస్వరూపాన్ని బయటపెట్టేసింది. ఆ కుంభుడి దేహంలోంచి తన భార్య బయటికి వచ్చినట్లు కనిపించేటప్పటికి సికిధ్వజుడు నిర్ఘాంతపోయాడు. సరిగ్గా పోల్చుకోలేకపోయాడు. కంగారు పడుతూ, నా భార్య పోలికలు నీలో కనిపిస్తున్నాయి, నువ్వెవరు అంటూ అడిగాడు. చూడాలని నవ్వి, ప్రభు, మీ భార్యనే, సందేహించకండి. మగ కుంభుడుగా ఆడకుంభుడుగా రూపాలు మార్చుకున్నది నేనే. మీకు జ్ఞానబోధ చెయ్యాలనే తపనతోటే ఇలా చేశాను. మీకిప్పుడు యోగసిద్ధులన్నీ లభించాయి కనుక ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యాన దృష్టితో చూడండి, మీకే అర్థమవుతుంది అంది. సికిధ్వజుడు వెంటనే పద్మాసనం వేసుకుని ప్రాణవాయువును బిగదీసి ధ్యానంలోకి విడిపాడు. కొద్దిసేపట్లోనే కళ్ళు తెరిచి ఆనంద బాష్పాలు ఆరుస్తూ భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. చూడాలా, నాకోసం ఎన్ని కష్టాలు పడ్డా నువ్వు. పతివ్రతలు భర్త కోసం ఎంత శ్రమనైనా ఓర్చుకుంటారు కదా, నువ్వు పతివ్రతల్లో కల్లా సర్వోత్తమురాలివి అంటూ పొగిడాడనమాట. అప్పుడు చూడాలంది, ప్రభు, మీరెందుకు పనికిరాని శుష్క తప ప్రక్రియలతోటి వృధాగా శ్రమపడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను. నా బాధ పోగొట్టాలనే స్వార్థంతోనే మీ వెంటపడి మీకు జ్ఞానబోధ చేశాను కనుక ఇది నా స్వార్థమే. నన్ను మెచ్చుకోవాల్సింది ఏమీ లేదు ఇందులో అని అందన్నమాట. చూడాలా, నీలాంటి స్వార్థం ప్రతి ఇల్లాలికి ఉండుగాక అన్నాడు. నాథ, మీరు తత్వాన్ని గ్రహించారు, రాగద్వేషాలు దాటారు. ఈ స్థితిలో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీ వెనుకటి ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారు అంటూ అడిగింది. చూడాలా, ఒకప్పుడు నేను మోహంలో మునిగి ఉన్నాను. ఆ మోహానికి కేంద్ర బిందువు నువ్వే. ఇప్పుడు జ్ఞానంలో మునిగి ఉన్నాను. ఆ జ్ఞానానికి కేంద్ర బిందువు నువ్వే. నాకిప్పుడు ప్రపంచ భ్రాంతి లేదు. నా తుష్టోస్మి, నా ఖిన్నోస్మి, నాయమస్మి, నా చేతరత్, నా స్థూలోస్మి, నా సూక్ష్మోస్మి, సత్యమస్మి చ సుందరీ. ఎత్తదస్మి తదేవ అస్మి వక్తుం శక్నోమి నేతరత్ అన్నారు. ఇది 45-48 శ్లోకాల వరకు జరిగిన సంభాషణ అన్నమాట. నాకు సంతృప్తి లేదు, అసంతృప్తి లేదు. నేను వీణ్ణి కాదు, వాణ్ణి కాదు, నేను కార్యాన్ని కాదు, కారణాన్ని కాదు, నేను స్థూలాన్ని కాదు, సూక్ష్మాన్ని కాదు. ఇవన్నీ బాధిత పదార్థాలు. సత్యం తెలిస్తే నశించిపోయే పదార్థాలు ఇవన్నీ. నేను ఆ బాధిత సత్యాన్ని నేనెవడినో వాణ్ణే. మాటలతో ఇంతకంటే నేను చెప్పలేను. నువ్వే నా గురువ్వి, నీకు నమస్కారము. నీ అనుగ్రహం వల్ల సంసార సముద్రాన్ని దాటేశాను. నేను మళ్ళీ ఆ మాలిన్యంలోకి అడుగుపెట్టను అన్నారు. అయితే మీకిప్పుడేం కావాలి అంటూ అడిగింది. నాకు వద్దనే మాటే లేదు, కావాలని మాట లేదు. నీకేది కావాలంటే నేను అదే కావాలంటాను. నేను మెచ్చుకోను, నిందించను. నీకేది కావాలంటే అదే చెయ్యాను. అయితే నా అభిమతం చెప్తాను వినండని. యాదృగేషేణమస్వాకం తాదృశం తదనేషణం అంది. ఇది సర్గ 109లో 58 శ్లోకం అనమాట. మీకు నాకు కూడా కోరిక ఉండడం ఎలాంటిదో కోరిక లేకపోవడం కూడా అలాంటిదే. మనలో మార్పు లేదు. ప్రారబ్ధ శేషం ఒక్కదాన్ని భోగంతో నశింపు చేసుకోవాల్సి ఉంది కనుక కొంతకాలం రాజ్యంలో కాలం గడిపి క్రమంగా విదేహముక్తిని పొందుదాం అంది. చూడాలా, నీకు భోగేచ్ఛ కనుక మిగిలి ఉన్నట్లయితే మన కోసం స్వర్గభోగాలు సిద్ధంగా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కాదంటున్నావు అని అడిగారు. నాథ, నాకు సుఖభోగాల మీద కోరిక లేదు, యోగ విభూతుల మీద కోరిక లేదు.
స్వభావ వశం వల్ల ఏది వస్తుందో దాన్ని అంగీకరిస్తాను. నేను మాత్రం ఎల్లప్పుడూ నిర్వికారంగానే ఉంటున్నాను అని. బాగా చెప్పావు. నీ బుద్ధి ద్వంద్వాలను దాటిపోయింది. నువ్వు చెప్పినట్లే యథాప్రాప్తి స్థితిలో జీవిత శేషకాలాన్ని గడిపేద్దాం అని అనుకుని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే సూర్యాస్తమయం అయిపోయింది. సాయంకాల అనుష్ఠానాలను పూర్తి చేసుకుని ఆ రాత్రికి వారు ఆనందంగా గడిపేశారనమాట. తెల్లారింది. అనుష్ఠానాలన్నీ అయిపోయాయి. చూడాల తన యోగ బలంతో ఒక సువర్ణ సింహాసనాన్ని, సమస్త నదీ సముద్ర జలాల పూర్ణమైన రక్తకుంభాన్ని సృష్టించింది. భర్తను ఆ సింహాసనంలో కూర్చోబెట్టి ఈ పవిత్ర జలాలతోటి పట్టాభిషేకం చేసింది. రాజు నవ్వుతూ ఆవిడ్ని పట్టమహిషిగా తన పక్కన కూర్చోబెట్టుకుని, చూడాలా నీ సంకల్ప బలంతో చతురంగ సైన్యాన్ని సృష్టించు, సపరివారంగానే రాజ్యాన్ని చేరుకుందాం అని అన్నాడు. ఆవిడ ఆ విధంగానే చేసింది. వారిద్దరూ ఏనుగు అంబారి ఎక్కి సైన్య పరివృత్తులై మహా ఆర్భాటంగా రాజ్యప్రవేశం చేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ జ్ఞానస్థితిలోనే ఉంటూ 10,000 ఏళ్లపాటు రాజ్యపాలన చేసి చివరికి శాశ్వత మోక్షాన్ని పొందారన్నమాట. ఇది చూడాలోపాఖ్యానము అంటూ వశిష్ఠుల వారు ముగించారు. అప్పుడు రాముడితో అన్నారు, రామ, నువ్వు కూడా సికిధ్వజుడిలాగానే యథాప్రాప్తంగా వచ్చిన పనులన్నీ వచ్చినట్లుగా చేస్తూ శోకాతీత పదవిలో ఉండు. భోగ్యలక్ష్మిని, జ్ఞానలక్ష్మిని, మోక్షలక్ష్మిని ఒకేసారి అనుసరిస్తూ జీవితం గడుపు. రాజైన సికిధ్వజుడే కాదు, బృహస్పతి కుమారుడైన కచుడు కూడా ఇలాంటి తత్వబోధననే పొందాడు. నువ్వు కూడా ఈ రకంగానే తత్వబోధను పొందు అన్నారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, ఈ కచుని కథను సంగ్రహంగా చెప్పండి అన్నారు. ఆత్మసాక్షాత్కారం అనే పరమ విశ్రాంతిని అందుకునేందుకోసం సమాధి యోగ మార్గంలో అనుసరించవలసిన సోపాన పరంపరను వర్ణించడం కోసం వశిష్ఠ మహర్షి నిర్వాణ ప్రకరణ పూర్వార్థాన్ని కేటాయించాడని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. దానికి తగ్గట్టుగానే ఈ సమాధి యోగాన్ని అందుకున్న మహాత్ముల యొక్క యోగ విధానాలను చూపించాలి అని ఆయన అనుకున్నారు. ఇక సప్తవిధ యోగ భూమికల్లో సాధన ప్రారంభ దశకు సంబంధించినవి, మధ్య దశకు సంబంధించినవి, ఉత్తమ దశకు సంబంధించినవి అనే విభాగం చేసి చూపించి ఈ విభాగాన్ని ముగియదలుచుకున్నారు ఆయన. అందుకే పూర్వరంగంగా ఆయన ఈ కచుడి కథ మనకి తీసుకురాబోతున్నారు అనమాట. పూర్వస్థితి ప్రకరణలో మనం 58వ సర్గలో కచుడికి కలిగిన ఆత్మానుభూతి గురించి, ఆ పారవస్యంలో ఆయన పాడిన పాటల గురించి సంగ్రహంగా మనం ప్రస్తావన చేశాం కదా. 10 పాటలు పాడారు ఆయనని. ఆ విషయాలను మనం అక్కడ వాసనాక్షయ ఉపాయాలు అన్న శీర్షిక మీద చెప్పుకున్నాం. అక్కడ మహానుభావుడైన కచుడి యొక్క అనుభూతిని వర్ణించాడే గాని దాని వెనకాల ఉన్న సాధన శ్రమని మనకి చెప్పలేదు ఆయన. ఇక్కడ వశిష్ఠుల వారు తన ప్రణాళిక అనుగుణంగా ఈ కచ సాధన ప్రక్రియను మనకి వివరించబోతున్నారు. కచుడు ఏ విధంగా అసలు యోగం చేశారు దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నమాట. రామ, బృహస్పతి కుమారుడైన కచుడు గురించి నీకు తెలుసు కదా. ఆయన సాధించిన ఆత్మానుభూతి గురించి కూడా నీకు చెప్పాను. ఆ సిద్ధి వెనకాల గల సాధన గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను అన్నారు. గురుకులం నుంచి తిరిగి వచ్చిన కచుడు ఇంటి దగ్గరే ఉండి ఆత్మచింతన చేస్తూనే ఉండేవాడు. తెలిసినట్టే ఉండేది, అంతుపట్టేది కాదు. చివరికి ఒకరోజు తండ్రి విశ్రాంతిగా ఉండగా దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, ఈ సంసారం ఒక పంజరంలాగా కనిపిస్తోంది, మరి దీంట్లోంచి ఎలా బయటికి రావాలి అంటూ అడిగాడు. అప్పుడు బృహస్పతి దేవగురువు ఏమన్నారు, నాయనా, ఇది వట్టి పంజరమే కాదురా, ఇది ముసళ్లతో నిండిన సముద్రం. దీని ఈదడం కష్టం. దీన్ని దాటాలంటే ఎగిరిపోవాలి. ఈ ఎగిరిపోవడానికి ఒకటే మార్గం, అదే సర్వత్యాగం. అయితే కొంతకాలం పోయాక వదిలిపెట్టామే అనే పశ్చాత్తాపం కలగకుండా ప్రశాంతంగా నిరుద్వేగంగా వదిలిపెట్టాలి అన్నారు. ఈ మాట విన్నాక కచుడు మళ్ళీ మాట్లాడలేదు. కొద్దిగా ఆలోచించుకుని మనస్సులో సర్వసంగ పరిత్యాగం చేసి స్వర్గరాజ్యంలోనే ఇళ్లును వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. దానికి బృహస్పతి కృంగిపోలేదు. మహాత్ములకు సంయోగ వియోగాలు సమానాలు కదా. అలా 8 ఏళ్లు గడిచాయి. ఓ రోజున బృహస్పతికి కొడుకు గుర్తుకొచ్చాడు. ఆయన కొడుకు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. అడవిలో ఒక చోట కొడుకు దొరికాడు. పరస్పర ప్రీతివచనాలు అయిన తర్వాత కొడుకు తండ్రిగారితోటి, నాన్నగారు, నేను సర్వత్యాగం చేసి ఇప్పటికి 8 ఏళ్లయింది. అయినా నా మనస్సు ప్రశాంతంగా ఉండడం లేదు. ఏమిటి కారణం అన్నారు. ఇలా దీనంగా అడుగుతున్న ఆ కొడుకు మాటలు విని
సర్వమేవ త్యజ, సర్వాన్నే పరిత్యాగం చెయ్యన్నారు. ఇది 111వ సర్గలో 15వ శ్లోకం. అలా అనేయడమే అనేసి వెంటనే ఆకాశంలోకి కూడా వెళ్ళిపోయారు ఆయన. కచుడు తీక్షణంగా ఆలోచించాడు. ఒంటి మీద ఉన్న గోచిగుడ్డను కూడా పీకేసి పక్కన పడేశాడు. ఇంకా కేవలం నిర్మలంగా కాలం గడపడం మొదలుపెట్టాడు. కానీ విశ్రాంతి లభించలేదు. 3 ఏళ్లు గడిచిపోయాయి. బృహస్పతి మళ్ళీ కొడుకుని చూడ్డానికి వచ్చాడు. నాన్నగారు, కౌపీన త్యాగం కూడా చేసేశాను, అయినా మనస్సు విశ్రమించడం లేదు, ఇంకేం చేసేది అన్నారు. బృహస్పతి జాలిగా చూసి, చిత్తం సర్వమితి ప్రాహు తత్యక్త్వా పుత్రరాజసే చిత్తత్యాగం విదుస్సర్వ త్యాగం సర్వవిదో జనాహ అన్నారు. ఇది 111వ సర్గలో 21వ శ్లోకం. సర్వం అంటే చిత్తంరా, దాన్ని విడిచిపెడితే నీకు శోభ, చిత్తత్యాగాన్ని సర్వత్యాగం అంటారు పెద్దలు అనేసి మళ్ళీ మాయమైపోయారు. కచుడు తాను కూడా ఆకాశంలోకి ఎగిరి కొంత దూరం తండ్రి కోసం వెతికాడు. అయినా తండ్రి కనిపించలేదు. అరెరే, నా సందేహాలు తీర్చకుండా నాన్నగారు వెళ్ళిపోయారే అని అనుకుంటూ మళ్లీ వెనక్కి వచ్చి పాత అడవిలోనే కూర్చుని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నాన్నగారు చిత్తాన్ని విడిచిపెట్టమన్నారు. నేను ఇప్పటికీ చాలా వదిలిపెట్టాను. ఇల్లు వదిలిపెట్టాను, వస్త్రాలు వదిలిపెట్టాను, దేహం మీద మమకారాన్ని వదిలిపెట్టేశాను, ఇంద్రియాలను వదిలేశాను. ఇవేవి చిత్తం కాదని నాన్నగారు అన్నారు. నాకు కూడా అర్థం అవుతోంది, కానీ చిత్తం అంటే ఏమిటి, అది ఎక్కడుంటుంది అని అది మాత్రం అర్థం కావట్లేదు అనుకున్నాడు. కచుడి ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. చాలాసేపు ఆలోచించి ఇక లాభం లేదని తానే నాన్నగారి దగ్గరికి బయలుదేరాడు. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వర్గానికి చేరి ఇంటికి వెళ్ళి నాన్నగారికి నమస్కరించి తన ప్రశ్నలన్నీ ఆయన ముందు పరిచాడు. నాయనా, ప్రతి ప్రాణికి నేను అనే ఒక ఆలోచన ఉంటుందా? ఆ అహం వృత్తిని, అహంభావాన్ని, అహంకారాన్ని చిత్తం అన్నారు. దాన్ని వదిలిపెట్టమన్నారా నాన్నగారు మీరు? నేను అనే వృత్తినే వదిలేస్తే మనిషి మరణిస్తాడు గదా, మనిషి పోతే మోక్షం ఎవరికి మరి అంటూ అడిగాడు. బృహస్పతి అన్నారు, నాయనా, అహంకారం అనేది నిజంగా ఉన్న పదార్థమైతే దాన్ని తొలగిస్తే మరణిస్తాడనే మాట నిజమైపోతుంది. కాని సత్యం అది కాదే. అహంకారం అనేది ఒక మిథ్యాభావన, అది సత్యం కాదు, ఆ సత్యమూ కాదు. ఎందుకంటే నిత్య సత్యమైన చిన్మాత్రతత్వం ఒకటి ఉంది. దాని గురించిన జ్ఞానం కూడా నిత్య సత్యమే. చిన్మాత్రం అద్వితీయం కనుక జ్ఞానం కూడా అద్వితీయమే. అద్వితీయమైన వస్తువు నుంచి మరో వస్తువు పుట్టేందుకు వీల్లేదు. కానీ అహంభావం అనే ఒకటి నీకు కనిపిస్తోంది. అది ఎక్కడి నుండి పుట్టింది, ఎలా పుట్టింది? వెంటనే కచుడు అన్నాడు, ఏదో ఒక పదార్థం ఉందనుకుందాం, దాంట్లోంచి అహంకారం పుట్టిందనుకుందాం అన్నాడు. అప్పుడు బృహస్పతి అన్నారు, అహంకారం వెనకాల ఉన్న ఏకైక పదార్థం చిన్మాత్రతత్వం. అది ఏక సముద్రంలాగా అంతటా వ్యాపించి ఉంది. దాంట్లోంచి ఏమైనా పుడితే అలాంటిదే పుట్టాలి. దానికి విజాతీయమైనది పుట్టకూడదు. నదిలోంచి ఎండుమట్టి పుడుతుందా? కనుక అహంకారం చిన్మాత్రలోంచి పుట్టిందనడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు కచుడు అన్నాడు, ఎన్ని తర్కాలు చెప్పి ఏం ప్రయోజనం? అహంకారం ప్రత్యక్షంగా కనిపిస్తోందిగా అన్నారు. అవును, కనిపిస్తోంది. కాని పుట్టేందుకు తగిన కారణ సామగ్రి లేకుండా ఒక పదార్థం పుట్టినట్లు ఉన్నట్లు కనిపిస్తే దాన్ని నువ్వేమంటావు? మాయా వస్తువు అంటాను, మిథ్యా వస్తువు అంటాను, భ్రాంతి వస్తువు అంటాను అన్నాడు కచుడు. బృహస్పతి అన్నారు, నేను అదే అంటున్నానుగా మరి. అహంకారం మిథ్యా పదార్థం, ఉన్నట్లు కనిపించే లేని వస్తువు అది. లోకంలో భ్రాంతిజన్య పదార్థం ఏదైనా సరే జ్ఞానం వల్ల పోతుంది కనుక కచా అయం సోహమితి వ్యర్థం ప్రత్యయం త్యజ పుత్రక అన్నారు. ఇది 39వ శ్లోకం 111వ సర్గలో. వాడు వీడు నేను అనే పరిమిత అహంభావాన్ని విడిచిపెట్టు. దిక్కాలధ్యానవచ్ఛిన్నం స్వచ్ఛం నిత్యోదితం తతం సతం సర్వార్థమయం ఏకార్థం చిన్మాత్రమమలం భవాన్. ఇది శ్లోకం 40. దిక్కులు, కాలం, కొలతలు లేనిది, నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది, సర్వపదార్థ స్వరూపమైనది, ఏకైక స్వరూపమైనది, స్వచ్ఛమైనది అయిన చిన్మాత్రాతత్వానివి నువ్వే. కనుక కుమారా, పరిమిత అహంకారాన్ని పరిత్యజించి అఖండ అహంకారాన్ని ఆదరించు.
చిత్తపరిత్యాగం చేసేందుకు మార్గం ఇదే సర్వపరిత్యాగము అన్నారు. ఈ విషయం విన్న కచుడికి అర్థమయ్యి చిత్తాన్ని అక్కడికక్కడే పరిత్యాగం చేసి జీవన్ముక్తుడే అన్నమాట. మనస్సు పోతే మనిషి పోడా అనే ప్రశ్న గురించి వశిష్ఠ మహర్షి మనకి 2-3 సార్లు చర్చించారు. ఇది జ్ఞానయోగ సాధకులకు ఇంచుమించు చివరి దశలో భయాన్ని తెచ్చిపెట్టే మెట్టు గనుక దాన్ని దాటించడం కోసం వశిష్ఠ మహర్షి ఈ ప్రశ్నకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. అదీ కాకుండా మనస్సు పూర్తిగా పోతే శూన్యమే మిగులుతుందని కొందరు వాదిస్తారు. మిగిలేది శూన్యం కాదని, అది చిన్మాత్ర సత్పదార్థమని నొక్కి చెప్పడం కూడా ఆయన ఉద్దేశాల్లో ఒకటి. అయినప్పటికీ ఇది ఇప్పటికీ పునరుక్తి అయింది కనుక ఈ కచకథలో ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆ చర్చను మనకి ఇక్కడ ముగించి చెప్పారన్నమాట. ఈ విధంగా కచోపాఖ్యానాన్ని పూర్తి చేసిన వశిష్ఠ మహర్షి రాముణ్ణి కూడా ఆ రకంగా అహంకార పరిత్యాగం చేసి మౌనంగా ఉండిపోమ్మని ప్రోత్సహించి తాను చెప్పిన విషయాన్ని గట్టిపరిచేందుకు మరో కథకాని కథను మొదలుపెట్టబోతున్నారన్నమాట. మరి ఆ మిథ్యాపురుషోపాఖ్యానాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విని అప్పుడు ఈ కథ గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.